రేవంత్ ఇచ్చినట్టుగానే మరి మేము ఇక్కడ హైకోర్టులో ఇచ్చే పిటిషన్ కు ఆయన కూడా ముందు నిలబడి మరి ఇక్కడ మేము మద్దతు ప్రకటిస్తామని తమ్ముడు వచ్చారు. తమ్ముడు జనార్దన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళకు కావాల్సినటువంటి చివరి దశలో వచ్చేటటువంటి గ్రాట్యుట్యూడ్ అయినా, ఈఎల్ ఎన్కాష్మెంట్ గురించి అయినా, వాళ్ళకు రావాల్సిన పిఎఫ్ డబ్బుల గురించి అయినా, వాళ్ళకు సకాలంలో ఇవ్వడం గురించి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి నిరుద్యోగులం వారికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. వారు చేసేటటువంటి ఉద్యమంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటది. వాళ్ళ తరఫున మేము కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను తీసుకొని 1 నెల రోజులు ఈ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిద్దాం. ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో మీకు డబ్బులు ఇవ్వదని నిరుద్యోగులుగా మీకు బల్లగుద్ది చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక 3 రోజుల కిందట సెక్రటరియట్ లో ఒక ఫైల్ మూవ్ అయింది. ఏముందంటే ఆ ఫైల్లో ఇంకా ఎంప్లాయీస్ ది 1 సంవత్సరం ఏజ్ పెంచాలనేటటువంటిది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఫైల్ మూవ్ అయ్యి సీఎం దగ్గరికి పోయింది. ఇంకా 1 సంవత్సరం రిటైర్మెంట్ వయసు పెంచుతున్నాడంటే ఈ ప్రభుత్వం దగ్గర రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి లేవు, పైసలే లేవు. మీ పైసలు మీకు ఇచ్చేటటువంటి పైసలను ఆయన 100 కోట్లు పెట్టేసి మొన్న రేవంత్ రెడ్డికి ఏమీ కాలేదు, ఆరోగ్యంగా ఉండని ఆయన కుప్పిగంతలేసి తెలంగాణ సమాజానికి చూపించి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి నేనని చెప్పుకోవడానికి కుప్పిగంతలేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాలు చూపించడానికి, ఆడోళ్ళ యొక్క అంగాలు చూపించడానికి ఒక 200 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో, ఇక్కడ తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు పెన్ డౌన్ అయినా, సకల జనుల సమ్మె అయినా, ఏదైనా ఇదే హైకోర్టును దిగ్బంధం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఎంప్లాయీస్ అందరూ కూడా, అడ్మినిస్ట్రేటివ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమైతేనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో వీళ్ళను ఇంటికి కనీసం గౌరవప్రదంగా పంపకుండా, ఏ ఒక్క పైసా ఇవ్వకుండా నువ్వు రిటైర్డ్ అయినవని చెప్పేసి ఇంటికి పంపిస్తున్నారు. కేవలం వాళ్ళతోటి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళే ఒక శాల్వా కప్పి దండేసి పంపిర్రు. వీళ్ళ ఇంటికి వచ్చిన కాడి నుంచి వీళ్ళకు కావాల్సినటువంటి మందులకైతేంది, వీళ్ళకి కావాల్సినటువంటి బీపీలకైతేంది, షుగర్ గోళీలకైతేంది, ఇంకా రకరకాలటువంటి వ్యాధులకు వీటన్నిటికీ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఈ 60 ఏళ్ల వయసులో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వీళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదండి. వీళ్ళు చేసుకున్నటువంటి డబ్బులే ఈ రోజు వీళ్ళు వాళ్ళకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలకు, వాళ్ళ యొక్క జీవిత భాగస్వామ్యం చూసుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళకు తక్షణమే ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నాం. వచ్చేయడం మీకు మాయ మాటలు చెప్పి ఇస్తుందని మేము చెప్పట్లేం. మనం కొట్లాడితే తప్పితే ఇవ్వదు.